హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడి సీరియల్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ అయితే చెప్పానండి. ఇది సెకండ్ ఎపిసోడ్ లాంగ్ అవుతుందని తీశాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు హెల్ప్ చేసిన వారు కూడా అవుతారండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కళ్యాణ్ అప్పు మార్కెట్లో కూరగాయలు కొనుక్కొని అయితే ఇంటికి వస్తూ ఉంటారు. సడన్గా ఒక కారు వచ్చి అయితే కళ్యాణ్ అప్పు పక్కనే కారు అయితే ఆగుతుందండి. ఆ కారులో నుంచి అయితే అనామికనైతే సడన్గా దిగుతుంది. ఆమె పక్కన ఒక కొత్త వ్యక్తి అయితే ఉంటాడు. దుగ్గిరాల వారసుడు రోడ్డు మీద పడ్డట్టుండు అని ఎగతాళిగానైతే మాట్లాడుతూ ఉంటారు. కనీసం కారు కూడా లేదు అని ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉంటారు. అనామిక నీలా పరాయి వాళ్ళ కారులో తిరిగే అలవాట్లు మాకు లేదని సమాధానమైతే ఇస్తుంది అప్పు. తనకు కాబోయే భర్త సమంతును కళ్యాణ్ అప్పులకైతే పరిచయం చేస్తుంది. అనామిక దుగ్గిరాల కుటుంబానికి చెందిన స్వరాజ్ గ్రూప్కి వ్యాత్రార్థి అయిన సమంత్ జ్యువెలరీకి ఓనర్గా అనే స్వరాజ్ గ్రూప్కి అయితే నామరూపాలు లేకుండా సమంత్ చెయ్యడం ఖాయమని పొగరుగానైతే సమాధానం అయితే చెప్తుంది. అనామిక పొగరుగా అంటుంది. ఆమె మాటలు చూసి అప్పు కళ్యాణ్ అయితే నవ్వుకుంటూ ఉంటారు. ఓ చీమ ఏనుగుని పాతాళంలోకి తొక్కేస్తానని అలా పలికిందంట. నీ మాటలు అలాగే ఉన్నాయని అనామికతో కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. నిన్ను మొత్తం ఊడ్చేసి అనామికనైతే రోడ్డు పైన పడేసింది సమంతుతో అప్పు అంటుంది. రోడ్డున పడడం అంటే ఏమిటో త్వరలోనే అనామిక నీకు తెలియజేస్తుంది అప్పు చెబుతుంది. మా కంపెనీ పైన పగతోనే అప్పు నీకు దగ్గర అయ్యిందని సమంతుకైతే సలహా ఇస్తుంది అప్పు. దీని బతుకుకు ఏ పేరు పెట్టాలో కూడా తెలియడం లేదని అనామిక దిట్టంగా మాట్లాడుతుంది. అప్పు నాతో ఉన్నప్పుడు నువ్వు యువరాజుగా ఉండేవాడివి, ఇప్పుడు సామాన్యుడుగా అయిపోయావని ఎగతాళి చేస్తుంది. కళ్యాణ్ అయితే అలా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంది అనామిక. ఏదో ఒక రోజు అయితే అనామికనైతే అంటూ ఉంటుంది, అప్పు కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందని అయితే అంటూ. కావ్య వాళ్ళ ఇంట్లో అత్తగారింట్లోనైతే వంటలు అయితే పని ఆమె చేస్తూ ఉంటుంది. అప్పుడైతే అందరూ కూర్చొని భోజనం చేస్తుంటే ఆ వంటలు అయితే రుచిగా అస్సలు లేకుండా పోవడంతో అప్పుడైతే అంటూ ఉంటారు, కావ్య చేసింది వంట అది వేరే టేస్ట్ ఉంటుంది అని అయితే అంటూ ఉంటారు. అందరితో అయితే ఎపిసోడ్ అయితే అయిపోతూ ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి చేరుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనైతే కొంచెం బిజీలో ఉండి నేను ఇలా చేస్తున్నాను. ముందు రోజులైతే ఒకరోజు ముందుగానే ఎపిసోడ్ అయితే తీస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.